అనుకోండి, మీకు వారానికి 3-4 సినిమాలు వస్తాయి, సెన్సార్ బోర్డు చూస్తుంది. 40 సినిమాలు వస్తే ఎలా చూస్తారు? అంటే లైవ్ ఇది మన న్యూస్ కవరేజ్ ఉంటుంది. మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉంటే వరల్డ్ ఈవెంట్స్కి ఏది కరెక్టు, ఏది పెట్టచ్చు, ఏది పెట్టకపోవచ్చు, ఏంటి దాన్ని ఎవడో మెజర్ చేసి అది చేయటానికని ఇంపాసిబుల్ అది. అవును. మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది 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 అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్. కరెక్ట్. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి దృష్టిలో ఇప్పుడు మీరు ఎదవా అంటే ఒకడు కోపం రావచ్చు, ఒక అన్నరాని బూతుమాట అనుకుంటే ఇంకోటి కోపం రావచ్చు. అప్పుడు ఎవరు క్వాంటిఫై చేస్తారు ఏ మాటలు అనకూడదు, ఎలాంటిది అనకూడదు అనేది? ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్. కానీ ఒక విషయం చెప్పండి వర్మ గారు, ఇదే వ్యక్తులు మీకు ఎదురుకుండా తారసపడి అనమంటే అనరు ఎందుకు? నేను ఇందాక చెప్పాను కదా, అదే ఎదురుగా చెప్పడానికి భయపడతారు. బికాజ్ మీకు ఫిజికల్ ఇది ఉంది కదా, యాక్సెస్ ఉంది కదా, పర్సన్ భయపడతారు. డెఫినెట్లీ మేము వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఎప్పుడైనా వేసామా చాక్ పీస్ చేయలే. కరెక్ట్. సో అదే నేను చెప్పేది. కానీ నేను అడగడానికి నేను తెలియను, నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు. నేను వాడికి దొరుకుతాను అనుకుంటే అప్పుడు చేయడు. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పాయింట్ కూడా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్చువల్ స్పేస్లో ఒక ఇమాజినరీ హీరోయిజం ఆర్ నేను చూడబడుతున్నాను అనే ఒక డాష్తో పెడతాడు వాడు. దట్ విల్ డిపెండ్ అపాన్ బికాస్ చాలా మంది నోటీస్ చేస్తారు సార్, బికాస్ మెనీ కేసెస్ ఐవ్ సీన్ పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారని, బ్రేకింగ్ న్యూస్ అని పెడుతున్న టైమ్స్లో కూడా వాళ్ళందరూ వచ్చి మీతో సెల్ఫీలు దిగారు. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ డిస్పైట్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్, when they are actually there in person, the same trollers, they suddenly come to their senses అనిపిస్తుంది కాదా అంటాను. సో అది పాయింట్. అది అక్కడ ఏంటంటే దే విల్ ఓన్లీ పిక్ అండ్ చూస్ వాట్ దే కెన్ ట్రోల్. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ సూటింగ్ టు ద ట్రోల్ దే విల్ కన్వీనియంట్లీ ఇగ్నోర్ దట్ ఆస్పెక్ట్. కరెక్ట్. మీడియా కూడా అదే చేసేది. అవును, అంతే. సో ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఫేమస్ డ్రగ్ కేస్, చార్మిని, జగన్ని అందరిని పిలిచారు కదా, పోలీస్ నెవర్ సెడ్ దే హ్యాడ్ డ్రగ్స్. వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నాం అది ఏమీ చెప్పలా. ఎవ్రీథింగ్ ఈజ్ స్పెక్యులేటెడ్ బై ద మీడియా. అవును. ఓకే. అప్పుడు ఏంటి, అరే వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుందాం అందరూ ఎవ్రీబడి ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అవును. చివరికి ఏమైంది ఏమవలా. కరెక్ట్. ఎందుకంటే దే గో బై ద ప్రాసెస్. అవును. ఇప్పుడు నన్ను పిలిచారు, ఓకే, ఇట్ వాజ్ లైక్ ఎ సివిల్. ఎందుకంటే దే డిడ్ నాట్ ఛార్జ్ మీ, దే డిడ్ నాట్ సే దట్ ఈస్ అనే చేసేసాడు అని మీడియా స్పెక్యులేషన్. అది వాళ్ళే చెప్పేసారు ఇలా అవ్వలేదంటే మళ్ళీ వాళ్ళే ఆశీర్పోతారు అవతల వాళ్ళు చెప్పకుండా. అది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది స్పెక్యులేషన్ అండ్ కాన్స్పిరసీస్. కమింగ్ బ్యాక్ టు ట్రోలింగ్, ఇప్పుడు నేను అంటే the best example I can give is if he was ignored, none of this would have happened. Absolutely. అది established beyond doubt. అంటే nobody was a good for nothing bum. ఆడికి సంబంధం లేని విషయంలో ఎవరికో కోపం తెప్పించి ఎందుకు కోపం వచ్చిన మాత్రం చంపాలంటే అది వేరే సెక్షన్. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీరు ఒక అన్నామకుడు ఆడెవడో జస్ట్ నాకు తెలిసి ఆడు 10,000 ఎంతో ఉన్నాడు జీతం, స్కూటర్ మీద తిరుగుతాడు, రేణుకా స్వామి. వాళ్ళంటి వాడి మీద మీరు పగ తీర్చుకుని మీ 10 ఏళ్ళు మీరు జైల్లో కూర్చుంటే అది అసలు దాన్ని ఏమంటారు మీరు? ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడిటీ. కానీ కోపం అనేది ఎమోషన్ కాబట్టి స్టూపిడిటీని కూడా కేర్ చేయదు. బట్ మీరు ట్రోలర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నేను ఒక ట్వీట్ పెట్టాను సార్. ఇప్పుడు ఏంటి, దర్శన్ కారు కూడా ఆ బాడీ ఉన్న కారు వెనకాలకి వెళ్ళి అది సీసీటీవీ ఫుల్లో దొరికి ఇవన్నీ చూస్తే ఇప్పుడు స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత సినిమా తీస్తారు. అది లెక్క ప్రకారం అది జరగాలి. చాలాసార్లు డైరెక్టర్లు ఏదో బద్ధకంతోనూ మనసు మార్చుకుని షూటింగ్ అప్పుడు కూడా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు. అవును, మార్చి. ఈ దర్శన్ మర్డర్ కేసు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక రాస్తున్నాను స్క్రీన్ ప్లే. అది ఇలా అయి ఉంటుంది, అలా ఉంటుంది కాదు, ఇలా అయ్యింది, ఇలా అంటే అయిపోయింది. సినిమా రిలీజ్ అంటే ఏంటి, ఆడు పోయాడు, అవును, బాడీ కూడా దొరికిపోయింది. అప్పుడు దే స్టార్టెడ్ రైటింగ్ ఎలా జరిగి ఉంటుంది అని ఒక నేరేటివ్ ఇవ్వడానికి వాళ్ళు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ గెటింగ్ కాట్. మీరు అన్నది 100% రైట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడిల్నెస్, ది ఐడిల్ చాలా మంది స్టూపిడిటీ, అసలు ఏంటి ముగ్గురేళ్ళు కన్ఫ్యూజ్ చేయటం ఏంటి, మాకు
మేము ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మళ్ళీ చంపామంటే మీకు అసలు టైం లేదు, ఆలోచించడానికి కూడా టైం లేదు. నిమిషాల మీద డిసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మీరు? అంతే కదా. ఇప్పుడు అక్కడికి ముగ్గురిని పంపించారు. ముగ్గురిని పంపించి మీ ముగ్గురు మేమే చంపాము అంటే వాళ్ళు వినేస్తారు, ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది అని ఉద్దేశం. కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అడిగేసాడు, ముగ్గురిని ఇచ్చారు, వేరుగా అడిగాడు, వేరుగా అడితే వేరు చెప్పారు. అది ఇలా యాంటిసిపేట్ చేయాలి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫీల్ సాడ్ ఫర్ దట్ గై హూ డైడ్. ఐ ఫీల్ ఈక్వలీ సాడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అసలు వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫ్యాన్స్కి. వాళ్ళు ఏదో దర్శన్ ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు చేశారు. దర్శన్ ఉన్న పలుకుబడితోటి మమ్మల్ని ఏం చేయట్లే అని అనే ధైర్యంతో వాళ్ళు ఏదో కొట్టారు. అది ఆడికి ఎక్కడో తగిలి. ఎందుకు వై వుడ్ ఎనీబడి వాంట్ టు కిల్ హిమ్? దర్ ఇస్ నో రీజన్. ఇప్పుడు వాళ్ళకేం పర్సనల్ లేదు కదా దాని మీద. అబ్సల్యూట్గా. సో ఈ 16 మంది జీవితాలు పోయినట్టే కదా. అవును, అతను అట్లీస్ట్ పోయాడు, వీళ్ళు బతికొండగా చచ్చిపోయినట్టే. యా, ఇప్పుడైతే దర్శన్కి వి డోంట్ నో, బట్ పెద్ద శిక్ష పడి హీ కుడ్ బీ ఇన్ జైల్ ఫర్ అ వైల్. See from అంటే నాకు ఎంతవరకు ఆబ్వియస్లీ ఐ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సో ఫార్. ఐ థింక్ ద డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మీరు చంపాలనే ఇంటెన్షన్తో చేయాలి. మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకున్న నిర్ణయం, ప్రీమేటెడ్ మర్డర్ ప్లాన్ ప్రకారం. ఎందుకు ప్లాన్ ప్రకారం? మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆడు చచ్చిపోయాడు. ఓకే, అప్పుడు అది మర్డర్ చేసే ఇంటెన్షన్ ఉంటే వేరు. ముట్టి కొట్టడానికి తీసుకొచ్చాం, అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్. బట్ ఇట్స్ స్టిల్ వెరీ బిగ్ అఫెన్స్. ఇట్ ఈస్ అ బిగ్ అఫెన్స్. కానీ ఇక్కడేంటి, అప్పుడు ముందే చెప్పేశారు అనుకోండి, నేను కొట్టాను ఆడిపోయాడు, నేను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ దెన్ దే ట్రై టు హైడ్ ద బాడీ, దెన్ దే ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్. అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది. అవును, అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది స్ట్రెంగ్త్ ఉండదు దానికి. కరెక్ట్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7-10 ఏళ్ళు యూ కెన్ గో ఇన్. అండ్ వాట్ అబౌట్ పవిత్ర సార్? సేమ్ థింగ్. నో షీఈ్ ఆల్సో ప్రెజెంట్. ఇక కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ. దెన్ సో ఇన్స్టిగేటర్ పవిత్ర, ఎగ్జిక్యూటర్ ఏమో ఈడు దర్శన్. ఇంకోటి ఎవరెవరైతే కొట్టారో అసలు వాళ్ళకి సంబంధమే లేదు కదా. అసలు వాళ్ళకి రేణుకా స్వామికి సంబంధమే లేదు అసలు ఏ విధంగా. ఈ అమ్మాయిని తనకి దర్శన్ కొన్న ఎఫ్ఐఆర్ తోటి స్టార్ట్ అయింది. అది వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళందరూ వర్కర్స్, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే, నమ్మేసి. ఈ సినిమా పేరు అనుకోకుండా ఒక రోజు అంతే కదా. అంతే, బికాజ్ అనుకోకుండా ఆ క్షణం మొమెంటరీ డెసిషన్ ఇది. ది గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాజ్ అతని గురించే పెట్టాడు అతను ట్రోల్. ఈ అమ్మాయి అఫ్ కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాజ్ అమ్మాయికి డైరెక్ట్గా పెట్టినవాడు వాడు. సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు, వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్, వాళ్ళకి అనవసరంగా జీవితాలు పోయినట్టే. అది ఇప్పుడు వాళ్ళల్లో ఎవడెవడు కొట్టాడు, ఎవడ ఎక్కువ, అది కూడా ఐ మీన్ అఫ్ కోర్స్ దే విల్ బి దేర్. జ్యుడిషియల్ ఫైనల్గా ఛార్జ్లో పెడతారు, కానీ ఆల్ ఆఫ్ దెమ్ మరి కో కాన్స్పిరేటర్స్ కదా బేసిక్గా. ఇప్పుడు మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి, ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు, దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అది వేరు. ఇది మొత్తం ప్లాన్. ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే, మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా. అవును. సో ఈవెన్ బీటింగ్ హిమ్ ఏంటి అంత వైలెంట్గా ఆడు బోన్స్ సిరిగేటట్టు కొట్టడం కూడా ఇట్స్ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ, ఈవెన్ దట్ విల్ కమ్ అండర్ అటెంప్ట్ మర్డర్. అవును. కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు, ఈ దెబ్బతో భయపడి నా కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్. అవును, ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని. యూనో, సో ఇది వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, డెస్టినీ ఏమో ఇంకోటి ఏదో రాసింది అంతే. అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడు పెట్టిన కామెంట్, అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం. అది ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం. నేనైతే అది చేసేవాడిని. సో పాపం నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్కి మీ అమూల్యమైన సందేశం.
ఇస్తారని కోరుతున్నా. నేను అదే ట్రోలర్స్కి ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళు అసలు వాళ్ళు దే డోంట్ ఈవెన్ వాంట్, అంటే మేము దోమలు కుక్కలు ఆలోచిస్తాయి, మీరు చెప్తారు చెప్పండి, దోమలు ఆలోచిస్తాయి మీరు కుట్టే ముందు, అదే ఆఫీస్ వచ్చి చెప్పని కుట్టి వెళ్ళిపోతాయి అంతే. మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే అరే అది ఎవరు తప్పది. సి వాళ్ళకి దర్ గెటింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ, వాళ్ళు కూడా సెలబ్రిటీ అవ్వడానికి ఛాన్స్ అంతే. ఓడమోస్ రాయాలా, నేను అదే ఓడమోసి అన్నీ కూడా ఓడమోస్ అంటే అది దగ్గరికి రాలేవు. అప్పుడు దాన్ని మనకి ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం, చూడదు అసలు అంతే అంతే అంతే, అదే ఓడమోస్. లేదా కామెంట్స్ డియాక్టివేట్ చేయండి, ఇక్కడ కామెంట్స్ డియాక్టివేట్ చేయొచ్చు కదా, అది ఎందుకు చేయరు, ఎవరు చేయరు, ఎందుకంటే కొంచెం మంచి అదే చెప్తున్నా. అదే వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ సార్, బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య ఇప్పుడు, చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు. అండ్ ఐ ఆనెస్ట్లీ టెల్ యూ, అది మాత్రం రాసి పెట్టుకోండి, దిస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, ఇట్ వోంట్ డిక్రీజ్, ఇట్ విల్ బికమ్ వర్స్. బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ రేంజ్ ఇంకో పరాకాష్ఠగా చేరుతుంది ట్రోలింగ్. సో అందరు నవ్వుకుని, ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా. కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి, ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం. నేను అది చెప్తున్నా, ఇప్పుడు ఇప్పుడు రేణుకా స్వామిని ఎవరు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం, ఎక్కువ దొరకదు, సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు. కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీ దొరుకుతుంది. అవును, ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ సెలబ్రిటీ. రాజమౌళిని ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా అసలు నాకు తెలియదు కూడా తెలియదు. బికాజ్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్లీ నెవర్ మేక్ ఏ స్టేట్మెంట్, ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సక్సెస్. ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు, యానిమల్ కూడా బాగా ట్రోల్ చేస్తారు, సందీప్ అంగన్ బాగా ట్రోల్ చేస్తారు. మన పేరేంటి, మన వాట్స్ హిస్ నేమ్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్, ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీని ట్రోల్ చేస్తారు. అది చెప్తున్నా. సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సక్సెస్, ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ. అదే ఇప్పుడు రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్, యూ విల్ నెవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగెయిన్స్ట్ ఫర్ దిస్ అండ్ దట్, ఒక స్టాండ్ తీసుకోడు, కాబట్టి మీకు ట్రోలింగ్ మటీరియల్ దొరకదు. కానీ ట్రోలర్స్కి సెలబ్రిటీస్ కావాలి, సెలబ్రిటీస్ లేకపోతే అంటే దేర్ ఫుడ్ ఈజ్ సెలబ్రిటీస్, అది పొలిటికల్ అవ్వచ్చు, ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ ద న్యూస్లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హు బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ, చెప్పండి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా. జో బైడెన్ చెప్పారు, ట్రంప్ చెప్పారు, ఎలాగో ట్రంప్ అయితే ఇంకా ఎవరు ఉండరు నేను. అదే వాళ్ళకున్న ఎక్కువ సిస్టమ్. రాజీవ్ సర్దేశాయ్ అంత స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్నబ్ గోస్వామిని కూడా వదలలేదు. ఎవరెవరు ట్విట్టర్లో ఉండే, ట్విట్టర్, ఇన్స్టా, వాటెవర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయింట్, సెలబ్రిటీస్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడ చెప్పాను, ఆవిడ సెలబ్రిటీ కాదు కదా, వార్తల్లోకి వచ్చింది. అవును, ఆ పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్గా ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి. అవును, అంతే, మీద పడి చంపేశారు అంతే. అంతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను మిమ్మల్ని ఏదో కోపంలో ఏదో అన్నాను, మీరు వెళ్ళి చచ్చిపోయారు అనుకోండి సూసైడ్ చేసుకొని, అప్పుడు నా మీద కేసు పెట్టచ్చా? అది ఇంపాసిబుల్. అది సో ద హోల్ పాయింట్ ఇస్ దట్ మీరు అవతల ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది, కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ. అంతే. ఇప్పుడు మీకేంటి, మొత్తం మీరు ఒక లా పాయింట్ చేసి అసలు మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి, అంటే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది. అది హోల్ పాయింట్ ఆఫ్ దట్ థింగ్ ఇస్ గాన్. అంతే, మజా రాదు అసలు కామెంట్స్ డిజేబుల్ చేస్తే. సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి. కరెక్ట్. అదేదో ఒక మనం చూసే వాళ్ళకు కూడా, ఊరికే చూసే వాళ్ళకు కూడా ఒక పార్శ్వ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది చెప్తున్నా. ఇప్పుడు అక్కడ క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రోలర్ అంటే, ఇప్పుడు మీమ్సా, లేకపోతే ఏదో కట్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సాంగ్ దేని మీద జక్స్టపోజ్ చేస్తాడు, లేకపోతే ఒక ఫ్రేజింగ్, హౌ హీ సేస్ వాట్ హీ హ్యాస్ టు సే, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఈస్ క్రియేటివ్. ఇప్పుడు కార్టూన్స్ ఉన్నాయి, కార్టూన్స్ ప్రైమరీ పర్పస్ ఈజ్ టు హర్ట్ సమ్మన్. జోక్ అనేది ఏంటి, ఎవరో అక్కడ మీద వేయకపోతే జోక్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, మన ఈనాడులో ఎన్టీ రామారావు
వెన్నుపోటు పొడిచారు కదా ఆ టైంలో నాదెల్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు నేను ఒక కార్టూన్ గుర్తుంది. ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు ఒక వెన్నులో కత్తితోటి ఇలా ఇందిరాగాంధీ ముందు ఉంటే, అరే ఈ విషయం నాకు తెలియదే అంటుంది ఇందిరాగాంధీ. నాదెల్ల భాస్కరం ఇందిరాగాంధీ వెనకాల ఆవిడ చెంగుతోటి రక్తం తుడుచుకుంటున్నాడు. ఇది ఒక ఈనాడులో కార్టూన్ ఇది. ఇప్పుడు దీనికి ట్రోల్కి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఈనాడు అంటే పెద్ద పేపర్, అది శ్రీధర్ అనేవాడు ఫ్యాంటాస్టిక్ కార్టూనిస్ట్. ఇప్పుడు వందలు ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు ఏ ఇష్యూ జరిగినా ఒక 1000 వస్తాయి ఇమ్మీడియట్గా. అంతే, ఇలాంటి కార్టూన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి. అవును, మీ కోపం తెప్పించడానికి కొంతమంది కోపం వస్తుంది, అవతలకి ఏమో నవ్వు వస్తుంది, ఇంకోళ్ళు ఎవరు రేపు భలే వేసాడు చూసావా అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నట్టే కదా, ట్రోలర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అవును, ఎందుకంటే మ్యాక్సిమం ఎవడు క్రియేటివ్గా చేస్తూ ఉంటే ఆడికి ఒక ఇది పెరుగుతుంది, ఫాలోవర్ పెరుగుతారు కదా. సో దట్ ఈస్ దేర్ సునకానంద్. సో అప్పుడు వాళ్ళ ఎకో సిస్టమ్ అది. అప్పుడు మీకెంత హక్కు ఉందో ఇదే సొసైటీలో ట్రోల్ అవుతున్న వాడికి ఎంత హక్కు ఉందో చేస్తున్నాడు కూడా అంతే హక్కు ఉంటుంది అన్న. కానీ మీరు అన్నట్టుగా ఆల్దో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దీనికి ఒక పర్మిసిబుల్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఓన్లీ థియరిటికల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్రీడమ్. నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నానంటే యూఎస్ ఈజ్ నాట్ అడ్రస్సింగ్ దిస్ ప్రాబ్లం. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ షుడ్ దేర్ బి అన్ ఎండ్ టు ఇట్. ఏం చేస్తే ఇది మనం కంట్రోల్ చేయొచ్చు అనేది మాట్లాడలేదు. విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంతే. పుట్టారు, సూర్యుడు వచ్చాడు, ఎండ వచ్చింది, ఏం చేయలేదు దాని గురించి. వర్షం వచ్చింది, తడిసారో లేకపోతే ఇంట్లో కూర్చున్నారో ఏదో చేశారు. అలాగే ట్రోలింగ్ ఉంటుంది ఎప్పటికీ. అవును. సో మీరు గాలి ఉంటుంది, ట్రోలింగ్ ఉంటుంది. గాలి ఉంటే గాలి ఆడట్లేదు లేకపోతే ఎక్కువ గాలి వేస్తుంది అంటే ఎంత స్టూపిడిటీయో ట్రోలింగ్ గురించి కంప్లైంట్ చేయడం అంతే స్టూపిడిటీ. అట్మోస్ట్